కాలు బాగుంది, గిన్నె కూడా పట్టుకోలేకపోతుంది. ఇలా అన్నీ కలిపి చేయడం ఫస్ట్ టైం. పులుసులు అయితే చేసుకుంటాం కానీ ఇట్లా పుల్లగూర ఫస్ట్ టైం. చాలా బాగుంది. ఈరోజు మన గార్డెన్లో నేను కోసుకున్న కూరగాయలు అన్నమాట. గోరుచిక్కుడుకాయలు కొన్ని, వంకాయలు, తంబకాయలు, కొద్దిగా నల్లేరు. వీటితో ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. పుల్లగూర చేద్దామా లేకపోతే పులుసు చేద్దామా అని ఆలోచిస్తూ ఉన్నా. ఎలా మూడొస్తే అలా చేస్తాను. మీరు చెప్పండి, ఏం చేస్తే బాగుంటుందో? విడివిడిగా వండుకుంటే బాగుంటుందా, అన్నీ కలిపి చేస్తే బాగుంటుందా? ఒకసారి కామెంట్ చేసేస్తారా మీకు ఇంట్రెస్ట్ ఉంటే? తంబకాయలు కొన్నే ఉన్నాయి విడిగా చేద్దామంటే, అలాగే గోరుచిక్కుడులు కూడా కొన్నే ఉన్నాయి విడిగా చేద్దామంటే, వంకాయలు అయితే ఉన్నాయి మరిగిన్ని. ప్రతి దాంట్లో నల్లేరు కూడా వేసుకుంటాను నేను, ఎందుకంటే నల్లేరు హెల్త్కి మంచిది కదా. అందుకని సాంబార్లో కానీ, పులుసుల్లో కానీ, పుల్లగూరలో కానీ కొన్ని ఆ కాడలు అనేవి క్లీన్ చేసుకొని వేస్తూ ఉంటాను అన్నమాట. అలాగే వీటితో ఏం చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను. మీరు కూడా చెప్పండి, కామెంట్ చేయండి. విడివిడిగా వండుకుంటే బాగుంటుందా, అన్నీ కలిపి ఏదన్నా చేస్తే బాగుంటుందేమో కామెంట్ చేసేస్తారా? అలాగే మన వీడియోలు కానీ మీకు నచ్చితే షేర్ చేసి ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఉంటాను, బాయ్. మన ఇంట్లో మిరపకాయ చెట్టు ఉంది. చాలా రోజుల తర్వాత బాగా కాయలు కాసింది. ఇప్పుడు మనం వీటిని కోసుకుందాం అన్నమాట. కనిపిస్తున్నాయా? పాపం ఇవి నీళ్ళు సరిగా పోయకపోయినా కానీ కాయలు కాస్తుంటాయి చెట్లు నా కోసం. ఇది వచ్చి తమ్మ చెట్టు. ఒక కొమ్మ ఇటు సైడ్కి వచ్చి ఎక్కడికో వెళ్తా ఉంది. అయ్యో, కొమ్మతో కూడా వచ్చింది పాపం. ఏంటో పాపం కొమ్మలు కొమ్మలుగా వచ్చేస్తున్నాయి ఇవి. నీళ్ళు పోయాక శక్తి లేదు పాపం వీటికి అసలు. అందుకే ఇలా కొమ్మలు కొమ్మలుగా వచ్చేస్తుంది. కొన్ని వంకాయలు కూడా దొరికాయి. వీటితో ఇప్పుడు అన్నీ కలిపి పులిహోర చేస్తాను అనమాట. అంటే నెల్లూరు భాషలో బజ్జీ అంటారు, అంటే వంకాయ బజ్జీ అలా అంటారు కదా, అట్లా ఇవన్నీ కలిపి బజ్జీ. చిత్తూరు భాషలో అయితే పుల్లగూర అంటారు. నేను ఇప్పుడు చేస్తున్నాను అనమాట. వంకాయ బజ్జీ లేకపోతే కూరగాయలన్నీ కలిపి పుల్లగూర లేకపోతే బజ్జీ మొత్తం కలిపి చేస్తాను. ఎలా ఉంటుందో చూసేద్దాం. నేను కూడా ఫస్ట్ టైం ఇలా అన్నీ కలిపి చేస్తున్నాను, చూసేద్దాం. మామిడికాయ వంకాయ అలాంటివి చేస్తాం కానీ గోరుచిక్కుడుకాయలు, నల్లేరు, ఇలా తంబకాయలు అన్నీ అయితే మిక్స్ చేయలేదు. ఫస్ట్ టైం మిక్స్ చేస్తున్నాను. ఫ్రెష్గా కూడా ఒక 2 మనలు తెచ్చుకుందామని వచ్చాను అనమాట. ఒక్క చేతి మామూలుగా కొన్ని చెట్లు కరివేపాకు అంత మంచి వాసన అనిపించదు, కానీ ఇది మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది. నేనైతే ఇది అదే మాది నెల్లూరు కదా, ఆత్మకూరు బస్ స్టాండ్లో కొన్నాను అనమాట చెట్టు. 20 రూపాయలు పెట్టి
అసలు చాలా మంచి స్మెల్. ఆ చెట్టు దగ్గరికి వెళ్తేనే స్మెల్ వస్తుంది. ఇక్కడ ఏరే వాళ్ళైతే మంచి స్మెల్ లేదని ఒక చెట్టుని అయితే కొట్టేశారు. కొన్ని అంతగా స్మెల్ ఉండవు, కానీ ఇది మాత్రం సూపర్ స్మెల్ అనమాట. కొన్ని దొండకాయలు కూడా వేస్తాను దాంట్లో పుల్లగూరలు. అన్నీ కలిపి చేసుకుంటే బాగుంటుంది. బాగా మబ్బులు వేసుకుంటుంది, కానీ వర్షం ఏమీ రావట్లేదు ఇక్కడ. అయ్యా, కింద ఒకటి పడిపోయింది. ఎక్కడో పడిపోయింది. ఇప్పుడు ఇవన్నీ వేసి పుల్లగూర చేస్తాను. టమోటా, ఎర్రగడ్డ తప్పనిస్తే కొరవన్నీ మన గార్డెన్లోటివే. ఈ ఎర్రగడ్డ, టమాటాలు, ఈ మామిడికాయ కూడా ఏరే వాళ్ళ చెట్లో కాయే కోసిచ్చారు, ఫ్రీగానే ఇచ్చారు చెట్లోది. ఇవన్నీ మన గార్డెన్లోటివే. దొండకాయలు, గోరుచిక్కుడుకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కరివేపాకు, తమ్మకాయలు, నల్లేరు, ఇవన్నీ వేసి పుల్లగూర చేస్తాను.
ఇగోండి దొండకాయలు, గోరుచిక్కుడుకాయలు, నల్లేరు, తంబకాయ అన్నీ కాస్త తింటేసాను. ఇంకా టమాటా, మామిడికాయ, ఇంకా వంకాయలు మిగిలి ఉన్నాయి. ఇవి కూడా కోసి చూపిస్తాను. దాన్ని నల్లేరు, గోరుచిక్కుడుకాయలు, ఇది నల్లేరు, ఇది గోరుచిక్కుడుకాయలు, దొండకాయలు, తంబకాయ అన్నీ వేసాను.